వెల్కమ్ టు 99 టీవీ. హైదరాబాద్లో భూముల ధరలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకొచ్చే స్థాయికి చేరుకున్నాయి. రాజదుర్గం పాన్మక్తాలో ఎకరా భూమి ఏకంగా 264 కోట్లకు అమ్ముడుపోవడం చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎటు వెళ్తోంది? భూమి ధరలు ఇంత వేగంగా పెరగడానికి అసలు కారణం ఏంటి? ఇది కేవలం భూముల కొరత వల్ల వచ్చిన పెరుగుదలేనా, లేదంటే హైదరాబాద్పై పెరుగుతున్న పెట్టుబడుల నమ్మకానికి ఇది సంకేతమా అనే ప్రశ్నలు ఇప్పుడు సహజంగానే వస్తున్నాయి. ఎందుకంటే రాయదుర్గం పాన్మక్తా వేలం ఇప్పుడు సంచలనంగా మారింది. 5.25 ఎకరాల భూమికి మొత్తం 1386 కోట్ల ఆదాయం రావడం, ఎకరాకు 264 కోట్ల ధర పలకడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ను స్పష్టంగా చూపిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ భూమికి ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ధర ఎకరాకు 175 కోట్లు మాత్రమే. అంటే వేలం ప్రారంభమైన తర్వాత పోటీ ఎంత తీవ్రంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇదే ప్రాంతంలో ఎకరాకు 237 కోట్లు పలికితే అది అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటి 264 కోట్లకు చేరడం హైదరాబాద్లోని పశ్చిమ ఐటీ కారిడార్ విలువ ఎంత వేగంగా పెరుగుతోందో చెప్పే ఉదాహరణగా మారింది. ఇక్కడ అసలు ప్రశ్న భూమి ధర ఎందుకు పెరుగుతోంది అన్నదే. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం ఇప్పుడు కేవలం నివాస ప్రాంతంగా మిగిలిపోలేదు. గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, కాజాగూడ, మణికొండ ప్రాంతాలు ఒకదానితో ఒకటి అనుసంధానమైన భారీ ఆర్థిక క్యారిడార్గా మారుతున్నాయి. ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద కమర్షియల్ ప్రాజెక్టులు, ప్రీమియం నివాస సముదాయాలు ఈ ప్రాంతంలో పెరుగుతున్న కొద్దీ భూమికి డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ పెరుగుతోంది కాబట్టి ధర పెరుగుతోంది. ధర పెరుగుతోంది కాబట్టి భూమి అరుదైన ఆస్తిగా మారుతోంది. ఇదే రియల్ ఎస్టేట్ మార్కెట్లో ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఇక హైదరాబాద్ భూముల ధరల ప్రయాణాన్ని చూస్తే ఈ మార్పు ఒక్క రోజులో రాలేదని స్పష్టమవుతుంది. 2006లో కోకాపేటలో ఎకరా భూమి 10 కోట్లకు అమ్ముడైతే 2021లో అదే ప్రాంతంలో ఎకరా ధర 60.20 కోట్లకు చేరింది. 2023లో 100 కోట్ల మార్కును దాటింది. గతేడాది నవంబర్లో 151 కోట్లకు చేరింది. రాయదుర్గంలో 177 కోట్ల స్థాయికి వెళ్లిన ధర ఇప్పుడు 264 కోట్లకు చేరింది. అంటే ప్రభుత్వం నిర్వహించిన వేలాల్లోనే కొన్ని సంవత్సరాల వ్యవధిలో భూమి విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ఇది సాధారణ ద్రవ్యోల్బణంతో వివరించలేని స్థాయి పెరుగుదల. హైదరాబాద్ పశ్చిమ కారిడార్ భవిష్యత్తుపై పెట్టుబడిదారులు ఎంత బలమైన అంచనాలు పెట్టుకున్నారో ఈ ధరలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని గమనించాలి. ఎకరా 264 కోట్లకు భూమి కొనుగోలు చేస్తున్న సంస్థకు ఆ భూమిపై అంత భారీ పెట్టుబడి పెట్టడానికి కారణం ఏంటి? సాధారణంగా భూమిని ఇంత భారీ ధరకు కొనుగోలు చేసే సంస్థ భవిష్యత్తులో ఆ భూమి నుంచి మరింత ఎక్కువ విలువను సృష్టించగలమనే లెక్కతోనే ముందుకొస్తుంది. అంటే ఆ భూమిపై నిర్మించే ఆఫీసులు, కమర్షియల్ స్పేస్, మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టులు, ప్రీమియం రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయం భూమి కొనుగోలు ధర కంటే ఎక్కువగా ఉంటుందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. అందుకే భూమి ధర కంటే భూమిపై నిర్మించగల సామర్థ్యం, అక్కడి డెవలప్మెంట్ పొటెన్షియల్ ఇప్పుడు మరింత కీలకంగా మారింది. మల్టీయూజ్ జోన్లో ఉన్న భూములకు డిమాండ్ ఎక్కువగా ఉండడానికి కూడా ఇదే కారణం. ఒకే భూమిపై వాణిజ్య, నివాస అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటే డెవలపర్కు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. భవనాల ఎత్తుపై పెద్దగా ఆంక్షలు లేకపోతే అదే భూమిపై మరింత నిర్మాణ విస్తీర్యాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. భూమి పరిమాణం పరిమితమే అయినా దానిపై సృష్టించగల నిర్మాణ విలువ పెరుగుతుంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో 1 ఎకరం భూమి కూడా 100 కోట్ల విలువకు చేరుతోంది. కానీ ఈ ధరలను చూసి హైదరాబాద్లో ప్రతి ప్రాంతంలోని భూమి ఇదే స్థాయిలో పెరుగుతుందని భావించడం మాత్రం తప్పు. రాయదుర్గం, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ఉన్న ధరలకు అక్కడి ఐటీ, కమర్షియల్ డిమాండ్, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలు ప్రధాన కారణాలు. నగరంలోని ప్రతి ప్రాంతానికి ఇదే డిమాండ్ ఉండదు. కాబట్టి ఎకరా 264 కోట్ల రికార్డు మొత్తం హైదరాబాద్ భూముల ధరలకు కొలమానం కాదు. ఇది ప్రధానంగా అత్యంత ప్రీమియం లొకేషన్కు సంబంధించిన రికార్డు. ఇక ఈ వేలం మరో కోణంలో కూడా కీలకమే. ప్రభుత్వ భూములకు జరిగే వేలాల్లో ఇంత భారీ ధరలు రావడం అంటే ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. 5.25 ఎకరాల భూమి ద్వారా 1386 కోట్లు రావడం రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తమే. భూమి విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మౌలిక సదుపాయాలు, నగరాభివృద్ధి, ప్రజా అవసరాల కోసం వినియోగిస్తే ఆ భూమి విలువ ప్రజలకు కూడా పరోక్షంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ భూముల విక్రయంపై పారదర్శకత, న్యాయపరమైన స్పష్టత, భవిష్యత్ అభివృద్ధి ప్రభావం వంటి అంశాలు కూడా కీలకమే. రాయదుర్గం పాన్మక్తా భూముల వేలంపై సుప్రీంకోర్టులో పిటిషన్ రావడం కూడా ఈ భూములపై ఉన్న ప్రాధాన్యతను మరోసారి బయటపెట్టింది.
వేలం ఆపాలని పిటిషన్ దాఖలైనప్పటికీ ప్రభుత్వం తరపున భూములకు సంబంధం లేదని వివరించడంతో ధర్మాసనం వేలంలో జోక్యం చేసుకోలేదు. దీంతో వేలం ముందుకు సాగింది. అంటే రియల్ ఎస్టేట్ విలువ ఎంత పెరిగినా దాని వెనక ఉన్న భూ హక్కులు, కోర్టు వివాదాలు, ప్రభుత్వ రికార్డులు, జోనింగ్ నిబంధనలు వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఇక హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి డెవలపర్లు ఎందుకు ఆసక్తి చూపుతున్నారన్నది చూస్తే నగరంలో ఐటీ, ఫైనాన్స్, కమర్షియల్ కార్యకలాపాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవుతున్నాయి. ఆఫీస్ స్పేస్కు డిమాండ్ ఉంటే ఉద్యోగుల కోసం నివాసాల అవసరం పెరుగుతుంది. నివాసాలు పెరిగితే రీటైల్, హోటళ్లు, రెస్టారెంట్లు, విద్య, ఆరోగ్యం, వినోద రంగాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇలా ఒక రంగం పెరుగుదల మరో రంగానికి మార్కెట్ను సృష్టిస్తుంది. పశ్చిమ హైదరాబాద్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఇదే. అందుకే భూమి కేవలం భూమిగా కాకుండా భవిష్యత్ ఆర్థిక కార్యకలాపాలకు పునాదిగా మారింది. అయితే ఇక్కడే మరో పెద్ద ప్రశ్న కూడా ఉంది. భూముల ధరలు ఇలా నిరంతరం పెరుగుతుంటే సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు హైదరాబాద్లో స్థలం కొనడం ఎంతవరకు సాధ్యమవుతుంది? భారీ పెట్టుబడులు వస్తున్న కొద్దీ నగర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కానీ అదే సమయంలో భూమి, ఇల్లు, అద్దెల ధరలు పెరిగితే సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పెరగదా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం బలమైన డిమాండ్తో ముందుకు వెళ్తోందా? లేదంటే భవిష్యత్ అంచనాల ఆధారంగా ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయా? ఎకరా 264 కోట్ల రికార్డు హైదరాబాద్ అభివృద్ధికి సంకేతమా? లేక భూముల ధరలు సాధారణ ప్రజలకు అందనంత దూరం వెళ్తున్నాయనే హెచ్చరిక? ఇదే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ముందున్న అసలు ప్రశ్న.